నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురువుగారు, కృతిక నక్షత్రం వారికి వివాహం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నచ్చిన వివాహం జరుగుతుందా? జరిగిన తర్వాత వీళ్ళు మంచిగానే ఉంటారా? ఎట్లా వీళ్ళ 2026లో ఉండబోతుంది చెప్తారా? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలకు శుభ నమస్కారం. కృతికా నక్షత్రము, కృతికా నక్షత్రం వాళ్ళకి 2026 సంవత్సరంలో కళ్యాణం కోసం అడిగారు కాబట్టి వీరికి కళ్యాణ దోషాలు గత 3.5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అందుకని కృతికా నక్షత్రం వాళ్ళు చూడండి, 100కి ఒక 15% మాత్రమే బాగున్నారు. మిగిలిన వాళ్ళు అంత యోగకరంగా అనుకూలంగా లేరు. మరి వీరికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే వీరి యొక్క జీవనశైలి బాగుంటుంది? 2026 సంవత్సరంలో కృతికా నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం కోసం కానీ ప్రయత్నం కానీ చేస్తే, ఈ వివాహం అనుకూలంగా కానీ మారాలి అని అంటే వీరికి చెయ్యవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రం నాగతంత్రము అని అంటారు. ఆ నాగతంత్రం కానీ జరిగితే, ఈ 2026 పరాభవంలో కానీ జరిగితే వీరికి కళ్యాణం పట్ల త్వరగా అయ్యేటువంటి అభీష్టం తీరేటువంటి విధానాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని తల్లి, కృతికా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు తొందరపడి వివాహం చేసుకోవడము, ప్రేమ పెళ్లి చేసుకోవడము, ఇక సమయం లేదు కదా అని చెప్పేసి ఏదో ఒక విధానంతో కూడుకున్నటువంటి కళ్యాణాలు చేయడం, ఇవన్నీ 3.5-4 ఏళ్ళలో జరిగిపోయాయి. దానివల్ల చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకస్తులకి ఈ 2026 పరాభావనామ సంవత్సరంలో కళ్యాణం కోసం కానీ ఎదురు చూస్తే నాగతంత్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఉంది. మరి అది ఎలా చేయాలో చెబుతాను. చెప్పండి. వీరు అమావాస్య రోజు, అంటే కృతికా నక్షత్రం వారికి కలిసి వచ్చే రోజు కూడా అమావాస్య. పాపం వాళ్ళకి ఎంత యోగం అంటే అది, ఆ రోజు వీళ్ళు ఏం పని చేసినా అయిపోతుంది. తల పెట్టుకుంటే చాలు, వెంటనే అయిపోతుంది. అందుకని కృతికా నక్షత్రం వారు అమావాస్య రోజు నేను చెప్పిన పరిహారం కానీ చేస్తే మీకు వివాహంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు పోతే, కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉన్నా తీరిపోతాయి. వివాహం అయినటువంటి వాళ్ళు దంపతులు గాను, వివాహం కానటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలతో కలిపి ఏదైనా ఒక అమావాస్య రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ గ్రామ దేవతల ఆలయంలో కానీ జంట సర్పాలు ఉంటాయి, నాగశిలలు అంటారు. వాటి దగ్గరకు బాగా కమిలిపోయినటువంటి ఒక అరటిపండు, దేని తల్లి బాగా కమిలిపోయినటువంటి కొనకూడదు, అడగాలి. నాయన అది ఇవ్వగలుగుతావా అని అడగాలి. ఇది కర్మ పోయటం అంటారు. ఆ బాగా కమిలిపోయినటువంటి అరటిపండును కాస్త ఆవు పాలను తీసుకొని ఆ నాగశిలల దగ్గరకు వెళ్ళి అరటిపండును అక్కడ నివేదనగా ఉంచి అప్పుడు ఈ పాలతోటి స్వయంగా వారే అభిషేకం చేసుకొని ఒక దీపాన్ని పెట్టాలి. అలాగ అమావాస్య రోజు 2 అమావాస్యలు చేస్తే చాలు. 3వ అమావాస్య తోటి శుభవార్త వింటారు. అంతటి యోగకరమైనటువంటి తంత్రం ఈ కృతికా నక్షత్రం వాళ్ళకు ఉన్నది. ఈ కృతికా నక్షత్రం వాళ్ళు వివాహం కోసం మాత్రమే నేను చెప్పినటువంటి పరిహారం. కొత్తగా వివాహం అయిన వాళ్ళు, వివాహం 3 సంవత్సరాల సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. అలా కానీ చేస్తే మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు. అది కూడా చెప్పేస్తున్నాను, 45 రోజుల్లో శుభవార్త వింటారు. 45 డేస్లో చాలా నిజానికి శుభవార్త అని చెప్పచ్చు. ధన్యవాదాలు. శుభం తల్లి. చూసారు కదండి, గురువు గారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువు గారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.